కాన్స్టిపేషన్కి సంబంధించిన యోగా గురించి నేర్చుకుందాం. అన్ని రోగాలకు కూడా కాన్స్టిపేషనే కారణం. ఫస్ట్ ఆసనం పవన ముక్తాసన. చూడండి, ఈ ఆసనంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెండు కాళ్ళు స్ట్రైట్ చేసేసి పడుకోవాలి. మీ యొక్క కుడి కాల్ని ఫోల్డ్ చేసి మీ రెండు చేతులతో కుడి మోకాల్ని పట్టుకొని మీ యొక్క తొడతోని మీ పొట్టని గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసేసి ఒకసారి శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మీ తలని పైకెత్తి మీ మోకాల్ని టచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ నేల మీద పెట్టాలి. ఈ కాల్ని కూడా కొంచెం ఫ్రీ చేయాలి. ఓకే, మళ్ళీ శ్వాస వదులుతూ గట్టిగా నొక్కాలి. శ్వాస తీసుకుంటూ ఫ్రీగా పెట్టాలి. సో ఈ విధంగా రైట్ లెగ్తో సేమ్ లెఫ్ట్ లెగ్తో కూడా చేయాలి. తర్వాత మూడోది బోత్ లెగ్స్తో చేయాలి. ఒకసారి రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి మీ మోకాళ్ళని చేతులతో పట్టుకోండి. మీ రెండు తొడలతో పొట్టని గట్టిగా ప్రెస్ చేయండి. అంటే ఒకసారి శ్వాస తీసుకోండి, శ్వాసని వదులుతూ తలని పైకెత్తండి, శ్వాసని తీసుకుంటూ తలని కింద పెట్టండి. మళ్ళీ శ్వాసని వదులుతూ తలని పైకెత్తండి, శ్వాసని తీసుకుంటూ కింద పెట్టండి. తర్వాత లాస్ట్ సారి హోల్డ్ చేయండి. శ్వాసని వదులుతూ తలని పైకెత్తి ఇక్కడ నార్మల్ బ్రీత్లో ఆసనాన్ని హోల్డ్ చేయండి. 30 సెకండ్ల పాటు ఇక్కడ ఉండండి. మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచండి. నేను కాన్స్టిపేషన్ నుంచి బయటపడుతున్నాను అనే ఒక సదుద్దేశంతో ఉండండి. పాజిటివ్గా పెట్టేసిన తర్వాత మనం రిలాక్స్ అయిపోవచ్చు.